అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తొండమున నవ్వలి చంగబళింపబోయి ఆ వంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తున భీష్ట సిద్ధికై పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందురంకొండి మీదట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మీ దయాంబోనిధి నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यां वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम् गुरुपाठीनमवै जलग्रहमवै कोलम्बवै श्रीनृकेसरि वै भिक्षुडवै हयाननुडवै क्ष्मादेवता भर्तवै ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృకెదను ఇలా భారంబు వారింపవే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. శ్రీ వినాయక శ్రీవాణి శ్రీలతల్లి శ్రీగిరితనయ శ్రీకంఠ శ్రీనివాస పంకజాసన మిముదొల్త ప్రస్తుతించి రాయభూనితి భక్తితో పద్యములను గీతకారుడు నుడివిన గీత పైన. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి, యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయమైనటువంటి ఆత్మ సంయమ యోగంలో 40వ శ్లోకం వరకు తెలుసుకున్నాము. ఈ భాగంలో మనం 41వ శ్లోకం నుంచి అధ్యాయం చివరి వరకు అంటే 47వ శ్లోకం వరకు తెలుసుకుందాం. ఈ 6వ అధ్యాయంలో ఇప్పటివరకు ఏం జరిగిందన్నది ఒకసారి మనం చూసుకున్నట్టయితే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు, అర్జున, కర్మఫలాలు కోలకుండా ఎవరు కర్తవ్య కర్మలను ఆచరిస్తారో అతడే సన్యాసి, అతడే యోగి. కానీ అగ్నిహోత్రాన్ని, తపస్సుని, దానాలు ఇటువంటి కర్మలను వదిలిపెట్టిన వాడు సన్యాసి కాదు, యోగి కాదు. పెద్దలు సన్యాసం అని ఏదైతే చెప్పారో అదే నిష్కామ కర్మానుష్ఠానం అని చెప్పి తెలుసుకో. ఎవరైతే ఫల సంకల్పాన్ని త్యాగం చేయకుండా ఉంటాడో వాడు యోగి కాలేడు. ధ్యానయోగాన్ని అధిరోహింపదలిచినటువంటి మునికి నిష్కామ కర్మాచరణమే యోగ ప్రాప్తికి కారణం అవుతుంది. అందుకని చెప్పేసి అదే మోక్షప్రాప్తికి మూలము. ఇంద్రియాల పట్ల వాటి సాధనాలైన కర్మలపైన ఆసక్తి లేకుండా సర్వసంకల్పాలని త్యాగం చేసిన వాడినే యోగారూఢుడు అంటారు. వివేకయుక్తమైన మనసుతోటి మానవుడు తనను తాను సంసార సాగరం నుంచి ఉద్ధరించుకోవాలి. ఎప్పుడు విషయాసక్తిని పొందకుండా మనస్సును అధోగతికి జారనివ్వకుండా ఉంచాలి. ఎందుకంటే మనస్సే మనుషుడికి ముక్తికి సాయం చేసే బంధువు అవుతుంది. ఆ మనస్సే విషయాలపైన ఆసక్తిని పొందితే అతనికి శత్రువు అవుతుంది. ఏ వివేకయుక్తమైనటువంటి మనస్సుతోటి దేహేంద్రియాలు వశీకృతం అవుతాయో ఆ మనస్సే ఆత్మకి బంధువు. అదే మనస్సు స్వేచ్ఛా ప్రవృత్తితో ఉన్నట్టయితే గనక అది అతనికి శత్రువులాగా అపకారం చేస్తుంది. జితేంద్రియుడు, ప్రశాంతమైన చిత్రం కలిగినటువంటి సన్యాసుడి శీత ఉష్ణాలని
సుఖ దుఃఖాలని, సమ్మాన తిరస్కారాలని, ఇలాంటివన్నీ కూడాను ద్వంద్వాలన్నిటిలోనూ కూడాను పరమాత్మ యందే సమాహితుడై ఉంటాడు. అంటే వాటితోటి చలించడు. శాస్త్రజ్ఞానాన్ని పొంది పరితృప్తిని పొందినవాడు, ఇంద్రియాలను జయించినవాడు, నిర్వికారుడు అయినటువంటి వాడు, మట్టిని, రాయిని, బంగారాన్ని ఒకలాగే చూడగలిగిన వాడు, అతనే యోగారూఢుడు అని చెప్పబడతాడు. మంచి హృదయం కలిగిన వాడి యందు, మిత్రుల యందు, శత్రువుల యందు, ఉదాసీనుల యందు, మధ్యస్థుల యందు, విరోధులందు, బంధువులందు, సదాచార సంపన్నులందు, దురాచారంలో పాటించే వారి యందు కూడా సమమైన బుద్ధి కలిగిన వాడు మాత్రమే యోగారూఢుడు అవుతాడు. ఎవరూ లేని చోట ఏకాగ్రగా ఉండి ఆశలేమీ లేకుండా, ఎవరి నుంచి ఏమీ గ్రహించకుండా, దేహాన్ని ఇంద్రియాలని వశపరుచుకున్నవాడై ఆత్మను ఎప్పుడూ పరమాత్మ యందే ఉంచాలి. పవిత్రమైన స్థానంలో అంత ఎత్తుగా గానిది, అంత క్రిందుగా గానిది అయినటువంటి ఆసనం పైన దర్భలతోటి, చర్మలతోటి, వస్త్రంతోటి ఆసనాన్ని ఏర్పరచుకొని, అటువంటి ఆసనం పైన కూర్చొని బాహ్యమైనటువంటి, అంతరమైనటువంటి ఇంద్రియ కార్యాలని నిరోధించి మనస్సును ఏకాగ్రంగా ఉంచుకొని చిత్తశుద్ధి కోసం యోగాని అభ్యసించాలి. అలా అభ్యసించేటప్పుడు శరీరం, తల, కంఠం ఇవన్నీ నిశ్చలంగా, స్థిరంగా, నిటారుగా ఉంచి కదలకుండా, దిక్కులు చూడకుండా దృష్టిని ముక్కు మీద ఉంచి ప్రశాంత చిత్తంతో భయం లేకుండా బ్రహ్మచర్యానుమతాన్ని పాటిస్తూ మనస్సును నియంత్రించి చిత్తాన్ని భగవంతుని యందు మాత్రమే నిలిపి భగవంతునే ధ్యానిస్తూ నిశ్చలంగా ఉండాలి. ఈ విధంగా యోగి ఎప్పుడు నియంత్రించే మనస్సు కలిగిన వాడే మనస్సును సమాధానపరుస్తూ భగవంతుని అధీనమైనటువంటి మోక్షమైనటువంటి శాంతిని పొందగలుగుతాడు. అర్జున, ఎక్కువగా భుజించేవానికి కానీ, ఏమీ తిన్నవానికి కానీ ధ్యానం కుదరదు. అదేవిధంగా ఎక్కువ నిద్రించేవానికి కానీ, ఎక్కువ మెలకున ఉండేవానికి కూడా ధ్యానం కుదరదు. పరిమితమైనటువంటి ఆహార విహారాలు ఉండి జపము, తపము మొదలైన కర్మల్లో చేయవలసినంత ప్రయత్నం చేస్తూ పరిమితమైన నిద్ర, జాగరణలు కలిగి ఉన్నవానికి సంసార దుఃఖాన్ని పోగొట్టేటువంటి యోగం, ధ్యానం కుదురుతుంది. మనస్సుని పూర్తిగా వశంలో ఉంచుకొని దాన్ని పరమాత్మ యందే స్థిరంగా నిలిపి సర్వభోగాల యందు స్పృహ లేకుండా ఉన్నవాడే యోగి అని చెప్పబడతాడు. ఆత్మయోగం అభ్యసించేటువంటి వాని చిత్తం గాలి లేని చోట ఉండే దీపశిఖలాగే అచంచలంగా ఉంటుందని చెప్పేసి స్మృతుల్లో చెప్పబడింది. యోగ సాధన చేత నిగ్రహింపబడిన మనస్సు శాంతిని పొంది పరమాత్మని ధ్యానించడం ద్వారా పవిత్రమైన సూక్ష్మమైన బుద్ధితో ఆ పరమాత్మని సాక్షాత్కరింపజేసుకుని ఆ యోగి ఆ పరమాత్మ యందే ఆనందిస్తూ ఉంటాడు. ఇది ఈ స్థితి ఏదైతే ఉందో అది ఇంద్రియగ్రాహ్యం కానిది, ఇంద్రియాలకు తెలియదు, బుద్ధికి మాత్రమే తెలుస్తుంది. అటువంటి అనంతమైన సుఖాన్ని ఎవరైతే అనుభవిస్తారో మళ్ళీ ఆ స్థితిలో ఉంటే యోగి ఆత్మతత్వం నుంచి కొంచెం కూడా చలించకుండా ఉంటాడు. ఏ స్థితిని పొందితే ఇతర లాభాలను ఎక్కువగా భావించకుండా ఉంటాడో, దేనియందు స్థిరమైతే గొప్పమైన దుఃఖాల చేత కూడా చెలింపకుండా ఉంటాడో, అలాగా దుఃఖ సంబంధాన్ని దూరం చేసే స్థితినే యోగం అని గ్రహించు. మనస్సు ఇటు అటు జారిపోతూ ఉంటుంది. అటువంటి మనస్సుని విసుగు లేకుండా పట్టుదలతోటి వెనక్కి తీసుకుని వచ్చి అన్ని వైపుల నుంచి ఇంద్రియ సమూహాల వైపు నుంచి మరల్చి పట్టుదలతోటి విసుగు లేకుండా ధైర్యంతో కూడిన మనస్సుతోటి మెల్లమెల్లగా బాహ్య విషయాల నుంచి మరల్చి ఆత్మయందే స్థిరమయ్యేలా మనస్సు నిలిపి ఇంకేమీ చింతించకుండా ఉండు. చంచలమైనటువంటి మనస్సు ఎటువంటి విషయాల వైపు పరిగెడుతుంటుందో ఆ విషయాల నుంచి మనస్సును మరిల్చి ఆత్మయందే స్థిరమంచు. ప్రశాంతమైన చిత్తం కలిగిన వాడు, రజోగుణం లేనివాడు అంటే సత్వగుణ సంపన్నుడు, పాపరహితుడు, బ్రహ్మభావాన్ని పొందినవాడు అయినటువంటి యోగి పరమ సుఖాన్ని పొందుతాడు. అటువంటి సుఖాన్ని పొందుతాడు. అటువంటి ఈ మనస్సు ద్వారా ఈ మనస్సుని సర్వదా ఆత్మయందు నిలిపి పాపరహితుడైనటువంటి యోగి అనాయాసంగా బ్రహ్మానుభూతి పొంది దానివల్ల కలిగేటువంటి అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. యోగయుక్తుడు తన ఆత్మను తన ఆత్మలో అన్ని భూతాలను దర్శిస్తూ అన్నిట్లోనూ బ్రహ్మను దర్శిస్తూ ఉంటాడు. అన్ని భూతాలలో భగవంతుని దర్శించేవాడు
భగవంతునిలో అన్ని భూతాలను దర్శించేటువంటి పురుషునికి ఆ భగవంతుడు ఎప్పుడూ అదృశ్యం కాడు. అలాగే ఆహ్, అటువంటి యోగి గూడా భగవంతుడు అటువంటి యోగిని ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటాడు. అన్ని భూతాల్లో ఉన్నటువంటి ఆ భగవంతుడిని ఎవరైతే బ్రహ్మైకత్వ భావంతో సేవిస్తాడో అట్టి యోగి ఎప్పుడూ సర్వ వ్యవహారాలందు ప్రవర్తిస్తున్నా గూడా భగవంతుని యందే ఉన్నట్టే భావించబడతాడు. అర్జునా, ఏ యోగి సర్వభూతాల సుఖదుఖాలని తనవిగా భావిస్తాడో అతడే శ్రేష్ఠుడని నా అభిప్రాయము అని చెప్పగా అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతోటి ఇలా అంటున్నాడు, కృష్ణ, నా మనసు చంచలించిపోవడం వల్ల ఇప్పటివరకు నువ్వు చెప్పినటువంటి ఈ సమభావం అనే ఈ యోగం గురించి ఈ యొక్క స్థిరమైన స్థితిని నేను తెలుసుకోలేకపోయాను. కృష్ణ, నా మనస్సు అతి చంచలమైందయ్యా, బలమైంది, దుర్భేద్యమై ఉంది. దీన్ని వాసనల నుంచి నిరోధించడం అంటే ఆకాశంలో గాలిని ఆపడంలాగే అతి కష్టమని నేను అనుకుంటున్నాను అన్నాడు. అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, అర్జున, నువ్వు చెప్పినట్టుగా మనస్సు చంచలము, దుర్నిగ్రహం, దాన్ని ధ్యాన అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ధ్యానాభ్యాసాలతోటి విషయాలపై వైరాగ్యంతోటి ఆ మనస్సుని నిలబెట్టవచ్చు, నిగ్రహించవచ్చు. మనస్సు స్వాధీనంలో లేని వారికి యోగం సంభవం కాదు. కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించేవాడు, మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శాస్త్రవిహితమైన ఉపాయాలు అంటే అభ్యాస వైరాగ్యాలు అవలంబించి యోగాన్ని పొందగలడు అని చెప్పాడు. అని చెప్తే అప్పుడు మళ్ళీ అర్జునుడు కృష్ణ పరమాత్మని ఇలా అడుగుతున్నాడు, కృష్ణ, యోగంలో సద్గా సాధన చేస్తున్నాడు, కానీ ఆ మనస్సు అతని వశమందు ఉండని కారణంతో అవసాన దశలో హీనుడై యోగసిద్ధ పొందకుండానే ఆ సాధకుడు మరణించినట్టయితే అతనికి ఏం గతి పడుతుంది? అలాగా బ్రహ్మలాభ మార్గంలో కర్మధ్యానాలు రెండింటికీ చెడిపోయిన వాడై, భ్రష్టుడై, మూఢుడై, నిరాశ్రయుడై, చెదిరిన మేఘంలాగా అతడు ఆ యోగి నాశనాన్ని పొందడు కదా. నా యొక్క సందేహాన్ని నువ్వు మాత్రమే తీర్చగలవు. నువ్వు కాక ఈ సందేహాన్ని ఇంకెవరూ తీర్చలేరు. కావున నా యొక్క సందేహాన్ని నువ్వే తీర్చు అని చెప్పి మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నాడు, పార్థ, యోగభ్రష్టుడు వైదిక కర్మలను వదిలిపెట్టినా కూడా ఇహలోకంలో పతనాన్ని కానీ నిందను కానీ పొందడు. పరలోకంలో నరకాన్ని కానీ హీనజన్మలను కానీ పొందడు. ఎందుచేతంటే, ఓ శిష్య, ఎవరైతే మంచి చేస్తారో అటువంటి వారు ఎప్పుడూ అధోగతిని పొందరు అని చెప్పేసి చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడన్నది ఈ భాగంలో తెలుసుకున్నాం. ఇంతవరకు మనం కిందటి భాగంలో తెలుసుకున్నాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. ఆ తర్వాతి శ్లోకం 41వ శ్లోకం. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః శుచీనాం శ్రీమతాంగేః యోగభ్రష్టోభిజాయతే. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః శుచీనాం శ్రీమతాంగేః యోగభ్రష్టోభిజాయతే. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా, లోకానుషిత్వా అవుతుంది. శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టః అభిజాయతే, యోగభ్రష్టోభిజాయతే అవుతుంది. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. ప్రాప్య అంటే పొంది, ఏంటి? పుణ్యకృతం, పుణ్యాత్ముల యొక్క, లోకాలని. అటువంటి భ్రష్టుడైనటువంటి యోగి ఏమవుతుందో అతనికి చెప్తున్నాడు. అతను పుణ్యాత్ములుండే లోకాలని పొంది, ఉషిత్వ అచటి నుండి, శాశ్వతి అనేకమైనటువంటి సమాహ సంవత్సరాలు అంటే శుచీనాం సదాచారపరులు, శ్రీమతాం ధనికులు అయినటువంటి వారి యొక్క
గృహే గృహంలో యోగభ్రష్ట యోగభ్రష్టుడు అభిజాయతే పుడతాడు. అంటే ఏం చెప్తున్నాడు అనమాట, కృష్ణ పరమాత్మ 40వ శ్లోకంలో చెప్పాడు కదా, ఏమాత్రం మంచి చేస్తున్నా అటువంటి వానికి ఎప్పుడూ కూడాను అటువంటి వాడు చెడిపోడు అని చెప్పాడు 40వ శ్లోకంలో. అర్జునుడు అడిగిన దానికి సమాధానంగాను దానికి ఇప్పుడు విపులంగా చెప్తున్నాడు. అటువంటి యోగభ్రష్టుడైనటువంటి వాడు ఏమవుతాడంటే, పుణ్యాత్ములు పొందేటువంటి లోకాలన్నిటినీ పొంది అక్కడ అనేక సంవత్సరాలు గడిపి అచ్చటి నుండి సదాచార సంపన్నులు ధనికులు అయినటువంటి వారి గృహంలో అటువంటి వాడు జన్మిస్తాడు అని చెప్తున్నాడు. ఈ శ్లోకం నుంచి 4 శ్లోకాల వరకు కూడాను మొత్తం 5 శ్లోకాల వరకు కూడాను ఈ యోగభ్రష్టుడు ఎలాంటి పరిస్థితిలో ఉంటాడు, యోగభ్రష్టుడికి ఎటువంటి పరిస్థితులు వస్తాయి అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఈ కర్మయోగి గురించి, యోగభ్రష్టుడు అంటే కర్మయోగంలో భ్రష్టుడైన వాడు. అంటే సాధారణంగా కర్మయోగి ప్రారంభంలో ఎక్కువగా సకామ కర్మలే, కామ్యకర్మలే చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఏమవుతాడు, నిష్కామ కర్మ సిద్ధి లభించే లోపల కనుక అతను చనిపోయినట్టయితే అతను ఏవైతే కామ్యకర్మలు చేశాడో ఆ కర్మల తాలూకు పుణ్యాల వల్ల పుణ్యాత్మల యొక్క లోకాన్ని పొంది అక్కడ ఎన్ని సంవత్సరాలు అతనికి పుణ్యం ఉంటుందో అన్ని సంవత్సరాలు అక్కడ గడిపి, అనేక సంవత్సరాలు అక్కడ గడిపి ఆ తర్వాత సదాచారపరులు ధనికులైనటువంటి వారి గృహంలో జన్మించుతాడు అని చెప్పాడు. అంటే ఏంటన్నమాట, అక్కడ ఉండడంతో అతనికి ఇక కామ్యమైనటువంటి కోరికలు ఉండవు, కోరికలు లేని జీవితం లభిస్తుంది. కాబట్టి అతను మెల్లిగా నిష్కామ కర్మ వైపు మరలుతాడు అని చెబుతున్నాడు అనమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. భ్రష్టుడగు యోగి చేరును పరమ పుణ్యలోకములు అచట నుండు అనేక వత్సరములు మరల నీ మర్చలోకమున పుట్టు మంచి సంపన్నులౌ గృహమందు పార్థ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. భ్రష్టుడగు యోగి చేరును పరమ పుణ్యలోకములు అచట నుండుననేక వత్సరములు మరల నీ మర్చలోకమున పుట్టు మంచి సంపన్నులౌ గృహమందు పార్థ. భావం, యోగభ్రష్టుడైనటువంటి వాడు పుణ్యాత్ములకు లభించేటువంటి బ్రహ్మాది లోకాలను పొంది అతడు చాలా సంవత్సరాలు నివసించిన తర్వాత అతడి నుంచి సదాచార సంపన్నులు ధనికులు అయినటువంటి వారి యొక్క గృహంలో జన్మిస్తూ ఉంటాడు అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అనేది ఈ 42వ శ్లోకంలో చూద్దాం. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. అథవా యోగినాం ఏవ కులే, కులే ఏవ యోగినామేవ కులే అవుతుంది. భవతి ధీమతాం ఏతద్ధి అవుతుంది. దుర్లభతరం లోకే యజ్జన్మ ఈదృశం. యదీదృశం అన్నది యత్ అన్నది ఇక్కడికి వస్తుందన్నమాట. జన్మ ఈదృశం, ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. కిందటి శ్లోకంలో చెప్పాడు కదా, యోగభ్రష్టుడు పుణ్యాత్మకు లభించేటువంటి బ్రహ్మాది లోకాలను పొంది అతడు చాలా సంవత్సరాలు నివసించిన తర్వాత అచ్చటి నుంచి సదాచార సంపన్నులు ధనిక గృహంలో పుడతాడు అని చెప్పాడు కదా. అలా కాకపోతే, అథవా లేకపోతే, యోగులైనటువంటి వారి కులేయేవా వంశంలోనే భవతి జన్మిస్తాడు. ధీమతాం జ్ఞానులు, ఏతద్ధి అది దుర్లభతరం అత్యంత దుర్లభం, లోకే జగత్తులో యజ్జన్మ ఏ జన్మం ఉన్నదో ఈదృశం ఇట్టిది అని చెప్తున్నాడు అనమాట. ఒకవేళ పైన ప్రకారం కనుక అతనికి జన్మ లభించకపోయినట్టయితే ఏమవుతుందంట, అతనికి
యోగిలో జ్ఞానులు యోగులు ఉండేటువంటి వారి యొక్క వంశంలో అటువంటి అతను మళ్ళీ జన్మిస్తూ ఉంటాడు. అటువంటి జన్మ ఏదైతే ఉందో అది అత్యంత దుర్లభం సుమా అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకని అత్యంత దుర్లభము ఇప్పుడు చెప్తాడు. అటువంటి యోగభ్రష్టుడైనటువంటి యోగి ఎవరైతే ఉన్నారో పూర్వం అతను ఎక్కువ సాధన చేస్తున్నాడు కాబట్టి ఈ జన్మలో నిష్కామ కర్మ యందు తేలిగ్గా ప్రయాణం చేయగలుగుతాడు. అటువంటి వాడు పుణ్యఫలాల్ని అనుభవించడు. ఎందుకంటే నిష్కామ కర్మయోగం పాటించాడు కాబట్టి అతనికి సమయం వృధా కాకుండా మళ్ళీ వచ్చి యోగులైనటువంటి వారి యొక్క కులంలో జన్మిస్తూ ఉంటాడు. అందుకని చెప్పేసి అక్కడ జన్మిస్తే ఏమవుతుందన్నమాట, అటువంటి జన్మం చాలా ఎన్నో జన్మల తర్వాత లభిస్తుంది కాబట్టి అది దుర్లభతరం అని చెప్పేసి చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ శ్లోకం యొక్క పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. అటులగానిచో ధీమంతులైన ఎట్టి యోగులకు వారి కులమునందుద్భవించు ఇట్టి జనని మీ భూమి అంది ఎంచగాను దొరకగానెంతయో పార్థ దుర్లభంబు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. అటులగానిచో ధీమంతులైన ఎట్టి యోగులకు వారి కులమునందుద్భవించు ఇట్టి జనమి భూమి అంది అంచగాను దొరకగానెంతయో పార్థ దుర్లభంబు. లేకపోతే ఆ యోగ భావం, యోగభ్రష్టుడైనటువంటి ఆ పురుషుడు జ్ఞానులు యోగులు అయినటువంటి వారి వంశంలోనే జన్మిస్తూ ఉంటాడు. కానీ ఇటువంటి జన్మ ఈ జగత్తులో లభించడం అనేది అత్యంత దుర్లభమైనది అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అది ఈ 43వ శ్లోకంలో చూద్దాం. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురినందన. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. ఈ శ్లోకం యొక్క పదవిభాగం. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. ఇది పదవిభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. తత్ర ఆ జన్మలో, తం ఆ యొక్క బుద్ధి సంయోగం మోక్షపరమైనటువంటి బుద్ధిని లభతే పొందుతాడు. పౌర్వదేహికం పూర్వజన్మలో పొందినటువంటి యతతే ప్రయత్నిస్తాడు. తతః పూర్వజన్మ సాధన నుంచి ఆ సంస్కారాల యొక్క ప్రేరణతో భూయః అంతకంటే ఎక్కువగా సంసిద్ధౌ చ సిద్ధిని పొందడానికి కురునందన అర్జున. అంటే ఏం చెప్తున్నాడు అనమాట, అలాగా యోగి 42వ శ్లోకంలో చెప్పినట్టుగా యోగులైన వారి వంశంలో జన్మించిన తర్వాత ఏం చేస్తాడు, పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి బుద్ధిని పొంది సిద్ధిని పొందడానికి కిందటి జన్మలో కన్నా ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు అని చెప్పేసి చెప్తున్నాడు. మనం ఏదైనా నిన్న ఒక పని మొదలుపెట్టి పూర్తి కాకుండా సగం సగం వదిలిపెట్టేసిన తర్వాత ఏం చేస్తామో మర్నాడు నిన్న చేసిన పని తాలూకుని దాన్ని వెనక్కి ఒకసారి నెమరు వేసుకుని మళ్ళీ ఈరోజు అంతకన్నా ఇంకా ఎక్కువగా పని చేయడానికి మనం ప్రారంభిస్తాము. అది అలాగే తర్వాత రోజు కూడాను ఇంకా దానికన్నా పని చేయడానికి మనం ప్రారంభిస్తాం. అలాగే పూర్వజన్మలో అతను అటువంటి యోగి ఎవరైతే భ్రష్టుడైనటువంటి యోగి ఉన్నాడో, యోగుల కులంలో పుట్టినవాడు పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి బుద్ధిని పొంది అంతకన్నా ఎక్కువగా సిద్ధిని పొందడానికి ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. యోగి కులమున ఆ విధముగానుద్భవించి పూర్వజన్మపు వాసన బుద్ధితోడ ప్రేరణొందుచును ప్రయత్నపూర్వకముగా మరల సిద్ధికై యత్నించు
మహిని విజయ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. యోగి కులమున విధముగాను ఉద్భవించి పూర్వజన్మపు వాసన బుద్ధితోడ ప్రేరణొందుచును ప్రయత్నపూర్వకముగా మరల సిద్ధికై యత్నించు మహిని విజయ. ఈ శ్లోకం యొక్క భావం. అర్జున, అటువంటి యోగభ్రష్టుడు ఈ జన్మలో పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించే బుద్ధిని పొంది సిద్ధిని పొందడానికి అంతకంటా ఎక్కువగా ప్రయత్నిస్తాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 44వ శ్లోకంలో చూద్దాం. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. పూర్వాభ్యాసేన ఏవా. పూర్వాభ్యాసేన ఏవ, తేనైవలో తేన ఏవ, ఏవా ఇక్కడ వచ్చింది, తేనైవ అవుతుంది అనమాట. హ్రియతే అవశ, అవశః అపి, హ్రియతే హవశో అపి అవుతుంది అనమాట. సహా జిజ్ఞాసు అపి, జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మ అతివర్తతే హి. ఇది పదవిభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. పూర్వాభ్యాసేన ఏవా అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి యోగ సాధన చేత తేన ఆ హ్రియతే ఆకర్షింపబడతాడు, అవశః అపి తన వశం కాకుండానే, సహా అతడు, జిజ్ఞాసురపి జిజ్ఞాసు అపి ఎరగ కోరేవాడు కూడా, యోగస్య యోగస్వరూపాన్ని, శబ్ద బ్రహ్మ వేదోక్త కర్మలను ఆచరిస్తే వచ్చేటువంటి ఫలితాన్ని అతివర్తతే హి అతిక్రమిస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే 43వ శ్లోకంలో చెప్పిన దానికి ఇంకా చెప్తున్నాడు అనమాట. అతడు అటువంటి ఎవరైతే యోగి కులంలో పుట్టాడో అతను అంతకన్నా ఎక్కువ సాధన చేస్తాడని చెప్పాడు కదా. అంచే దాని అర్థం ఏంటనమాట, అతను పూర్వజన్మలో ఉన్నటువంటి ఆ వాసనలతోటి, పూర్వజన్మలో అంతకుముందు చేసినటువంటి అభ్యాసంతో తనకు తెలియకుండానే ఆ యోగ సాధన వైపుకి ఆకర్షింపబడిపోతాడు. అలా కాకుండా యోగ స్వరూపాన్ని ఎరుగుదలిచిన వాడు కూడా అయ్యుండి వేదోక్త కర్మలైనటువంటి కర్మఫలాల్ని వదిలిపెట్టేసి ఉన్నతమైనటువంటి జ్ఞానఫలాన్ని పొందాలి అని పొంది ముక్తుడవుతాడు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, అతను ఈ జన్మలో జన్మించబడినటువంటి ఆ యోగభ్రష్టుడు ఎవరైతే ఉంటాడో అటువంటి వాడు ఎటువంటి పనులు చేస్తున్నా కూడాను తనకి తెలియకుండానే తన పూర్వజన్మల యొక్క యోగ సాధనతో ఆ యోగం వైపుకే తిరిగి ఆకర్షింపబడతాడు. అలాగే ఇప్పుడు దొంగ దారులు కొట్టేటువంటి దోపిడీ దొంగ అయినటువంటి ఒకడు వాల్మీకి మహర్షిగా తర్వాత మారిపోయాడు. కొంతకాలం అతని కర్మలను అనుభవించినా కానీ తర్వాత ఆయన యొక్క పూర్వాభ్యాసం తేట ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి, ఆ దొంగ వాల్మీకి మహర్షిలాగా మారిపోతాడనమాట. ఇలాగే ఈ జన్మలో కూడా మంచి పూర్వజన్మల యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానంతో అతనికి తెలియకుండానే ఈ యోగ సాధన వైపు అతను ఆకర్షింపబడిపోతుంటాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అటువంటి వాడు వేదోక్త కర్మలని యొక్క వచ్చే ఫలాన్ని కూడాను వదిలిపెట్టేస్తాడు, వాటి గురించి ఆలోచించడు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. ముందు జన్మమునన్ యోగమున సలిపిన సాధనను యా నరుడు యోగ సాధనందు లొంగనట్టి తన మదిని లొంగదీసి కర్మకాంక్షల వదలి యోగమును సలుపు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ముందు జన్మమునన్ యోగమున సలిపిన సాధనను యా నరుడు యోగ సాధనందు లొంగనట్టి తన మదిని లొంగదీసి కర్మకాంక్షల వదలి యోగమును సలుపు. ఈ శ్లోకం యొక్క భావం.
అతడు పూర్వజన్మ అభ్యాసంతో తన వశం కాకుండానే యోగ సాధన వైపుకి ఆకర్షింపబడతాడు. అంతేకాకుండా ఆ యోగ స్వరూపాన్ని ఎరుగదలిచిన వాడు కూడా అయ్యుండి వేదోక్తమైనటువంటి కర్మల యొక్క ఫలితాలని వదిలిపెట్టేసి దానికన్నా ఉన్నతమైనటువంటి జ్ఞానఫలాన్ని పొంది ముక్తుడవుతాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 45వ శ్లోకంలో చూద్దాం. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. ప్రయత్నాత్ యతమానః తు ప్రయత్నాద్యతమానస్థు అవుతుంది. యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతః యాతి తతో యాతి అవుతుంది. పరాం గతిం. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. ప్రయత్నాత్ అంటే పూర్వజన్మలో చేసిన ప్రయత్నం కంటే ఇంకా ఎక్కువ తర్వాత 44వ శ్లోకంలో చెప్పిన దానికన్నా మళ్ళీ ఇంకా వివరించి చెప్తున్నాడు అనమాట. పూర్వజన్మలో చేసిన ప్రయత్నం కంటే యతమానః ఎక్కువగా ప్రయత్నిస్తూ కానీ ఆ యోగి సంశుద్ధ కిల్బిషః పాపరహితుడై అనేక జన్మ సంసిద్ధ బహుజన్మ సాధనా ఫలంగా అంటే అనేక జన్మల్లో చేసిన సాధన యొక్క ఫలితంగా తతః అనంతరం పరాం గతిం పరమగతిని మోక్షాన్ని యాతి పొందుతాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇంకా అంటే ఏంటనమాట, పూర్వజన్మల్లో చేసిన ప్రయత్నం కన్నా కూడాను ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేస్తూ యోగ సాధనలోను పాపాలన్నిటి నుంచి కూడాను విడిపడిపోతాడు. ఆ తర్వాత అనేక పూర్వజన్మల సంస్కార సాధనతోటి వచ్చిన సంస్కారంతో సిద్ధిని పొంది మోక్షాన్ని పొందుతాడు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, ఒకసారి కర్మ జిజ్ఞాస కలిగిన తర్వాత నిష్కర్మ కర్మలనే చేస్తూ వాటి యొక్క ఫలితాలను ఎటువంటి వాటిని కూడా ఆశించకుండా ఉంటాడు. కాబట్టి అతనికి కొత్తగా ఏమీ వాసనలు అంటుకోవు. అందుకనే చెప్పేసి పూర్వజన్మలో చేసినటువంటి కానీ ఎప్పుడైనా చేసినటువంటి పాపాలు ఏమన్నా ఉంటే అవన్నీ తొందరగా విముక్తి అయిపోతూ ఉంటాయి అతను చేస్తున్నటువంటి కర్మల సాధన వల్ల. అలా సాధన చేసిన కర్మయోగి కొన్ని జన్మల్లో చేస్తూ కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత పూర్ణావస్థ పొందుతాడు. దాన్నే మోక్షాన్ని పొందుతాడు. అందుకే చెప్పాడు బహుజన్మ సాధనా ఫలంగా, అంటే అనేక జన్మల్లో అలా సాధన చేసిన తర్వాత మాత్రమే అతనికి మోక్షం లభిస్తుంది అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. ముందు జన్మ యత్నములను మించి యత్నమాచరించి పాపము బాసి మరల ఎన్నో జన్మల సంస్కార పుణ్యమునను సాధనను పరమగతి పొందగలడు. మళ్ళీ పద్యం ఇంకొకసారి. ముందు జన్మ యత్నములను మించి యత్నమాచరించి పాపము భాసి మరల ఎన్నో జన్మల సంస్కార పుణ్యమునను సాధనను పరమగతి పొందగలడు. అంటే భావం, ఈ యోగి పూర్వజన్మల్లో చేసినటువంటి ప్రయత్నం కన్నా ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేస్తూ పాపాల నుంచి విడిపడిపోతాడు. పాపాలన్నీ పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత ఎన్నో జన్మల నుంచి అతను చేసినటువంటి పూర్వజన్మల్లో చేసినటువంటి సాధనా సంస్కారంతో సిద్ధిని పొంది మోక్షాన్ని పొందుతాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 46వ శ్లోకంలో చూద్దాం. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోభిమతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున.
ఈ శ్లోకం యొక్క పాద విభాగం తెలుసుకుందాం. తపస్విభ్య అధిక యోగి, అధిక యోగి, తపస్విభ్యోధికో యోగి అవుతుంది. జ్ఞానిభ్య అపి, జ్ఞానిభ్యోపి, మతః అధిక, మతోధిక అవుతుంది. కర్మిభ్య చ, కర్మిభ్యశ్చ అధిక, కర్మిభ్యశ్చాధికో అవుతుంది. యోగి తస్మాత్, యోగి తస్మాత్ యోగి అవుతుంది. భవ అర్జున. ఇది పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. తపస్విభ్య అంటే తపస్సులు చేసిన వాళ్ళకంటే అధిక, గొప్పవాడు ఎవరు? యోగి, తత్వజ్ఞాని. జ్ఞానిభ్య అపి, శాస్త్రజ్ఞానుల కంటే కూడా గొప్పవాడు, అధిక, గొప్పవాడు. మత అని తలపబడుతున్నాడు. కర్మిభ్య చ, అగ్నిహోత్రాది కర్మలు చేసేవాళ్ళ కంటే కూడా యోగి, తత్వజ్ఞాని గొప్పవాడు అని చెప్పబడుతున్నాడు. తస్మాత్ కాబట్టి, యోగి తత్వజ్ఞానివి, భవ కమ్ము అర్జున, నువ్వు తత్వజ్ఞాని బావు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, అటువంటి యోగి ఎవరైతే ఉంటాడో ఆ యోగి తపస్సులు చేసేవాళ్ళకంటే గొప్పవాడు, శాస్త్రజ్ఞానాలు అభ్యసించిన వాడి కంటే గొప్పవాడు, అగ్నిహోత్రాది కర్మలు చేసే వాళ్ళందరికంటే కూడా గొప్పవాడు. కాబట్టి నువ్వు యోగివికా అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంతకుముందు చెప్పినటువంటి శ్లోకాలన్నింటిలోనూ యోగులు ఎటువంటి పరిస్థితికి వెళ్తారో, ఎలా వాళ్ళ యొక్క యోగభ్రష్టుడైన వాడు, కిందటి జన్మలో యోగభ్రష్టుడైన వాడు ఈ జన్మలోనూ తర్వాత జన్మల్లోనూ ఎలాగా మోక్షాన్ని పొందుతాడో ఇప్పటివరకు చెప్పారు కదా శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. అటువంటి యోగి ఎవరైతే ఉంటాడో ఆయన తపస్సులు చేసేవాళ్ళ కన్నా గొప్పవాడు, శాస్త్రజ్ఞానుల కన్నా గొప్పవాడు, అగ్నిహోత్రాది కర్మలు చేసేవాడి కంటే గొప్పవాడు. కాబట్టి నువ్వు కూడా అటువంటి యోగివి కావయ్యా అర్జున అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితోటి చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. తాపసుల కంటే గొప్పయ్యై తనరు యోగి, బుధుల కంటే నెంతో అధికముగా నిలుచును, కర్మలను చేయు మనుజుల కంటే గొప్ప కాన ఫల్గుణ యోగివి కమ్ము నీవు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. తాపసుల కంటే గొప్పయ్యై తనరు యోగి, బుధుల కంటే నెంతో అధికముగా నిలుచును, కర్మలను చేయు మనుజుల కంటే గొప్ప కాన ఫల్గుణ యోగివి కమ్ము నీవు. భావం. అర్జున, అటువంటి యోగి ఎవరైతే ఉన్నారో ఆయన తపస్సులు చేసేవాళ్ళ కంటే గొప్పవాడు, శాస్త్రజ్ఞానుల కంటే గొప్పవాడు, అగ్నిహోత్రాది కర్మలు చేసేవాళ్ళ కంటే గొప్పవాడు. కాబట్టి నువ్వు యోగివి కావయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత శ్లోకం 47వ శ్లోకం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ఈ శ్లోకం యొక్క పద విభాగం. సర్వేషాం యోగినాం అపి, యోగినామపి సర్వేషాం అవుతుంది. మద్గతేన అంతరాత్మన, మద్గతేన అంతరాత్మన అవుతుంది. శ్రద్ధావాన్ భజతే, శ్రద్ధావాన్ భజతే, శ్రద్ధావాన్ భజతే అవుతుంది. యహ మాం సహ యుక్తతమః మతః. ఇది యుక్తతమో మతః అవుతుంది. నాకు ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. సర్వేషాం యోగినాం అపి అంటే రుద్ర ఆదిత్యాది దేవతల ధ్యానపరులు అయినటువంటి యోగులందరికంటే కూడాను మద్గతేన నా యందు ఆసక్తి కలిగినటువంటి అంతరాత్మన చిత్తంతో శ్రద్ధావాన్ శ్రద్ధయుక్తుడై భజతే ఎవరైతే నన్ను సేవిస్తారో యహ ఎవరు అతడు మాం నన్ను
సేవిస్తాడో సహా అతడు మే నాకు యుక్తతమ సర్వశ్రేష్ఠుడై మత సమ్మతుడు అని చెప్పేసి దీని అర్థం. అంటే ఏంటన్నమాట, ఎవరైతే శ్రద్ధాశక్తులతోటి నన్ను భజిస్తూ ఉంటాడో అతడు రుద్రుడు, ఆదిత్యుడు ఇలాంటి దేవతలందరితోటి దేవతలపైన ధ్యానపరులైనటువంటి యోగులందరికంటే కూడాను సర్వశ్రేష్ఠుడు, అతనే నాకు సమ్మతుడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. నన్ను ఎప్పుడు నమ్ముచు నన్ను సర్వవేళల మదిలో నిలిపి సేవించువాడు యోగులందరికంటే అత్యుత్తముడని మదిని సమ్మతి నేనెంతు కుంతిపుత్రా. పద్యం మళ్ళీ ఇంకొకసారి. నన్ను ఎప్పుడు నమ్ముచు నన్ను సర్వవేళల మదిలో నిలిపి సేవించువాడు యోగులందరు కంటెను అత్యుత్తముడని మదిని సమ్మతి నేనెంతు కుంతిపుత్రా. భావం, ఎవరు శ్రద్ధాశక్తులతోటి నన్ను భజిస్తాడో అతడు రుద్ర ఆదిత్యాది దేవతా ధ్యానపరులైనటువంటి యోగులందరకుండా కూడా సర్వశ్రేష్ఠుడై ఉంటాడు, అతనే నాకు సమ్మతుడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోధ్యాయః. భావం, ఓం తత్సత్. ఇది ఉపనిషత్ సారము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము అయి శ్రీకృష్ణార్జునుల సంభాషణ రూపంలో ఉన్నటువంటి ఈ భగవద్గీత ఎందలి శ్రీమద్ భగవద్గీత ఎందలి ఆత్మ సంయమ యోగం అనేటువంటి 6వ అధ్యాయం ఇది అని చెప్పేసి చెప్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ దయ వల్ల ఇప్పటివరకు మనం 6 అధ్యాయాలని పూర్తి చేసుకోగలిగాము. వచ్చే భాగంలో మనం 7వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. అంతవరకు సెలవు. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేః ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతి సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.